మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. రామ్ గారు, ఈ మధ్య కాలంలో ఏజ్ తో సంబంధం లేకుండా రిలేషన్షిప్స్ అనేది, అంటే వాళ్ళ ప్రొఫెషనల్ ఏంటి, ఎవరిని లవ్ చేయాలా, మన రిలేషన్ ఏంటి, ఎవరిని లవ్ చేయాలా, ఏం లేదు. అంటే ఎవరిని చూసినా కన్ఫ్యూజన్ లోకి వెళ్తాం. తండ్రి కూతురా, భార్యాభర్తల, లేకపోతే తాత మనవరాల, వీళ్ళు భార్యాభర్తల. అంటే ఎవరికి తగ్గట్టు, ఎవరికి నచ్చినట్టు, ఎవరిని పడితే వాడిని నేను ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకున్నానని వీడియోలు వదలడం. అంటే ఎంత దారుణంగా రిలేషన్షిప్ కి వాల్యూ లేకుండా పోతుంది. టీచర్ స్టూడెంట్ని, స్టూడెంట్ టీచర్ని, తండ్రి కూతుర్ని చెప్పుకుంటూ పోతే ఎవరికి తగ్గట్టు వాళ్ళు బతుకుతూనే ఉన్నారు. అంటే ఎవడి మాట వినటం లేదు. ఈ సొసైటీలో మనం పిల్లలకి ఏం నేర్పించాలి, ఇవన్నీ పిల్లలు చూస్తూ ఉంటారు కదా. సో పిల్లలకి రిలేషన్స్ గురించి ఇంకా మనం ఏం చెప్తాం, ఆ వాల్యూస్ గురించి ఏం చెప్తాం? మీరు అన్నట్టు ఈ మధ్యన ఫస్ట్లీ ఒక రిలేషన్షిప్ లోకి వెళ్ళేటప్పుడు ఏజ్ తో సంబంధం లేకుండా, వాళ్ళ ప్రొఫెషన్ తో సంబంధం లేకుండా మనం చూస్తున్నాం ఈ మధ్యన రిలేషన్స్ అన్ని ఎలా అంటే టీచర్స్ స్టూడెంట్స్ మీద. ఇంతకు ముందు అంతా ఏంటంటే స్టూడెంట్స్ కి టీచర్ల మీద క్రష్ ఉండేది, టీచర్స్ మీద క్రష్ ఉండేది. ఒకప్పుడు తెలిసి తెలియని వయసులో అప్పుడప్పుడే వాళ్ళు కొంచెం బ్రెయిన్ డెవలప్ అవుతుంది. ఇంగ్లీష్ టీచర్ అంటే క్రష్, ఫిజిక్స్ టీచర్ అంటే క్రష్, ఇవి నడుస్తుంటాయి. అది ఓకే, ఎందుకంటే అప్పుడప్పుడే వాళ్ళ మైండ్ ఇది. ది అదర్ వే రౌండ్ ఇప్పుడు చూస్తుంటే టీచర్లకి స్టూడెంట్ల మీద క్రష్. ఇప్పుడు టీచర్లే చూసాం కదా మనం, ఒక 2-3 months బ్యాక్ అయిన ఇన్సిడెంట్స్ చూసాం కదా. లైక్ అసలు ఒక 10th క్లాస్ స్టూడెంట్ ని ఆ టీచర్ ఎంతగా వేధించింది, అండ్ ఏది మన ఫిజికల్ రిలేషన్షిప్ కోసం. వీళ్ళు కూడా అలాగే కోఆపరేట్ చేస్తున్నారు రామ్ గారు పిల్లలు టీచర్లకి. దట్ ఈస్ వాట్. ఇప్పుడు వాళ్ళు పిల్లలు అని అంటే ఆ వయసులో వాళ్ళకి ఛాన్స్ దొరకడము, ఆపర్చునిటీ దొరకడము, లేకపోతే అసలు ఏం చేస్తున్నారనే ఒక అవగాహన లేకపోవడం, ఇవన్నీ పాసిబిలిటీస్ అక్కడ. అంటే ఒక టీచర్ పొజిషన్ ఉన్నప్పుడు ఆ మెచ్యూరిటీ టీచర్ కు ఉండాలి, రైట్? ఖచ్చితంగా. సో ఇప్పుడు అలాంటిది మనము టీచర్స్ దీనిలో చూస్తున్నాము. ఆఫీస్లలో అయితే చెప్పాల్సిన అవసరమే లేదండి. ఏ ఆఫీస్ అన్నా తీసుకోండి, నేను ఉత్త సాఫ్ట్వేరే అనట్లేదు, మీరు ఏ ఆఫీస్ లో అయినా తీసుకోండి, యూ విల్ గెట్ టు సీ రిలేషన్షిప్స్. వాళ్ళకి ఇండివిజువల్లీ ఇంట్లో పెళ్లిళ్ళు అయిపోయి ఉండొచ్చు, కానీ మళ్ళీ ఆఫీస్ లో ఈ మధ్యన అదొక కాన్సెప్ట్ నడుస్తుంది. ఏంటనంటే ఆఫీస్ వైఫ్ ఒకటి, హౌస్ వైఫ్ ఒకటి. బేసిక్ గా ఎందుకు ఇలా అవుతుంది, వాట్ ఈస్ ద రీజన్ అని అంటే, దీనికి కపుల్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయండి. రీజన్ నెంబర్ 1, ఇంతకు ముందంతా లైఫ్ స్టైల్స్ మరీ ఇంత టైట్, ఇంత బిజీ లేకుండేనండి. 9 to 5 జాబ్ అంటే 9 to 5 జాబ్. నువ్వు లేట్గా వెళ్ళినా పర్వాలేదు, తొందరగా వచ్చినా పర్వాలేదు, అడిగేటోళ్ళు లేరు. సో 9 to 5 జాబ్, ఇంటికి రాగానే వైఫ్ వెయిటింగ్, ఇదంతా ఈ కాన్సెప్ట్ ఉండేది. సో ఆబ్వియస్లీ విమెన్ కూడా ఎక్కువ వర్క్ చేసే వాళ్ళు కాదు. సో వర్క్ ప్లేస్ లో కూడా ఎక్కువగా అమ్మాయిలు ఉండే వాళ్ళు కాదు. సో అసలు నేను నా వైఫ్ అనే ఒక కాన్సెప్టే నడిచేది, అండ్ ఇంటికి వెళ్ళాలి అనే ఒక ఆత్రం ఉండేది, బికాస్ షీ వాజ్ వెయిటింగ్ అనేది. సో ఇంటికి వెళ్ళటము, దెన్ వాళ్ళ ఇమోషనల్ అండ్ ఫిజికల్ బాండింగ్ అనేది అలా ఉండేది. అంతవరకు పాస్ట్. కరెంట్ సినారియోలో ఏంటంటే, ఆన్ అన్ యావరేజ్ ప్రతి మనిషి ఎంత కాదన్నా ఒక 24 hours ఇన్ డే ఉన్నాయి కదా. 24 hours లో ఎంత కాదన్నా ఒక 12 గంటలు, అంటే హాఫ్ ఆఫ్ ది టైం మనం ఆఫీస్ లోనే గడుపుతున్నాము. హాఫ్ టైం ఆఫీస్ లో గడుపుతున్నాము. ఆ మిగిలిన 12 hours లో 8 hours మనం పడుకుంటాము, 8 to 9 hours. 2-3 hours ఆ 2-3 hours నువ్వు స్పౌస్ తో ఉంటున్నావు అని అంటే ఎక్కడ రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది? మనకి అవ్వట్లేదు. సో ఆబ్వియస్లీ ఎక్కువ టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నాను నేను? నా ఆఫీస్ లో స్పెండ్ చేస్తున్నాను, ఆఫీస్ కొలీగ్స్ స్పెండ్ చేస్తున్నాను. సో ఆబ్వియస్లీ అక్కడ ఏంటంటే ఛాన్సెస్, అక్కడ రిలేషన్స్ స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలా ఏంటంటే ఈ స్పౌస్ తోటి అంటే కూడా ఆఫీస్ లో రిలేషన్షిప్స్ అనేది స్ట్రాంగ్ అవుతున్నాయి, లేదా అక్కడ ఏర్పడుతున్నాయి. కాబట్టి ఆబ్వియస్లీ ప్రొఫెషన్ తో సంబంధం లేకుండా, ఏజ్ తో సంబంధం లేకుండా రిలేషన్స్ అనేవి డెవలప్ అవుతా ఉన్నాయి అన్నమాట. సో దట్ ఈస్ అనదర్ థింగ్. ఇప్పుడు చూడండి, ఒకటి టైమింగ్స్, రెండోది ఇంతకు ముందు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఒకటే ఇంట్లో ఉండేవాళ్ళు. ఈ మధ్య మనం చూస్తున్నాము, వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లి చేసుకుంటారు, కానీ వైఫ్ ఏమో పూణేలో ఉంటది, హస్బెండ్ ఏమో బెంగళూరులో ఉంటాడు, లేకపోతే ఏదో ఒక డిఫరెంట్ సిటీస్ లో ఉంటారు. ఓన్లీ వీకెండ్స్ కి మాత్రం కలుస్తూ ఉంటారు, లేదా మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ కలుస్తూ ఉంటారు. సమ్ టైమ్స్ వీ హావ్ సీన్ పెళ్ళైన తర్వాత హస్బెండ్ అబ్రాడ్ కి వెళ్ళిపోతాడు, వైఫ్ ఇక్కడే ఉంటుంది. సో ఆ డిస్టెన్సింగ్ అనేది ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మీరిద్దరు టైం స్పెండ్ చేయడానికి అక్కడ స్కోప్ లేదు.
అప్పుడేంటి మన టైం అంతా మనం వేరే వాళ్ళతో స్పెండ్ చేస్తా ఉన్నాము. అప్పుడు మళ్ళీ రిలేషన్షిప్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లా రకరకాల రీజన్స్ వల్ల, రకరకాల పాసిబిలిటీస్ వల్ల ఏంటంటే ఈ రిలేషన్షిప్స్ అవుట్ సైడ్ ది మ్యారేజ్ అనేది ఎక్కువ అయిపోతున్నాయి ఈ మధ్యన. అండ్ దాని వల్ల ఏంటంటే ఏజ్ ఇవన్నీతో ఈ ఫ్యాక్టర్స్, అప్పుడు నేను పెళ్లి చేసుకోవాలంటే ఏజ్ చూస్తానేమో, నేను పెళ్లి చేసుకోవాలంటే నీ క్యాస్ట్ ఏంటి ఇవన్నీ చూస్తానేమో, కానీ ఇలా రిలేషన్షిప్ డెవలప్ చేస్తున్నాను అని అంటే నాకు అవసరం లేదు దానికి. సో దట్ ఈస్ వేర్ ఏంటంటే ఈ మధ్యన ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా కనిపిస్తున్నాయి మనకి. అండ్ కొందరు మనం వీడియోస్ చూస్తూ ఉంటాము ఏంటంటే మరి రీసెంట్గా చూసాను నేను ఒక వీడియో, లైక్ ఆల్మోస్ట్ ఒక 65-70 years ఓల్డ్ లేడీని ఈ అమ్మాయి అంటే నాకు, ఈమంటే నాకు ఇష్టము, నేను ఈమెను ప్రేమిస్తున్నా, ఈమెనే పెళ్లి చేసుకుంటాను ఒక వీడియో తీసి రిలీజ్ చేయటము, ఇలాంటివి చేస్తున్నారు. ఇది ప్యూర్లీ జిమిక్స్ అండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వ్యూస్ రావాలని, లైక్స్ రావాలని, ఇప్పుడు ఇలాంటి వీడియో నేను ఒకటి తీసి పెట్టాను అనుకోండి, నేను ఒక ముసలావిడతో కూర్చొని ఈమంటే నాకు ప్రాణం, నేను ఏమైనా పెళ్లి చేసుకుంటాను అన్నాను అనుకోండి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి నాకు. నేను మంచి కంటెంట్ కూర్చోబెట్టి హితోపదేశం చేశాను అనుకోండి, చూడరు. రైట్. ఎంత హితోపదేశం చేసినా చూసేటోళ్ళు లేడు. నాకు ఏమంటే ఇష్టమని అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి రైట్, వ్యూస్ లైక్స్ కోసం చేసే బాపత కూడా ఉందన్నమాట ఇక్కడ. సో మనం ఏంటంటే అలాంటివి చూసి అయ్యో ఏమైపోతుంది అని ఆలోచించాల్సిన పని లేదు. కరెక్ట్ అండి. రీల్స్ కోసం, నిజంగా వ్యూస్ కోసం ఎక్కడికి దిగజాడుతున్నారంటే ప్రతిదీ ఆడవాళ్ళు అలాగే దిగజాడుతున్నారు, మగవాళ్ళు అలాగే దిగజాడుతున్నారు. థ్యాంక్ యూ. వెల్కమ్.